ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎన్కౌంటర్లో 20 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. దంతెవాడ, బీజాపూర్ జిల్లాల మధ్య గంగళూరు ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. మావోయిస్టులు ఎదురుపడంతో ఇటు పోలీసులు ఫైరింగ్ ప్రారంభించారు. వెంటనే ఎదురుకాల్పులో మావోయిస్టులు 20 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇక మావోయిస్టుల వైపు నుంచి వచ్చిన కాల్పులతో ఒక జవాన్ మృతి చెందినట్టుగా తెలుస్తుంది. దీంతో మరో భారీ ఎన్కౌంటర్ అయితే చోటు చేసుకుంది. ఇక మరోవైపు నారాయణపూర్ జిల్లాలో ఐఈడీ పేలుడు ఘటనలో కూడా ఓ జవాన్ తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తుంది. ఇటీవలి కాలంలో వరుస ఎన్కౌంటర్లతో మావోలకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగులుతుంది. తాజా ఎన్కౌంటర్లో మరొకసారి 20 మంది మావోయిస్టులు మృతి చెందడంతో ఇది గట్టి ఎదురుదెబ్బగానే భావించాల్సి ఉంటుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా భారీగా కాల్పులు జరుగుతున్నాయి. కూంబింగ్ చేస్తున్న పోలీసులకు మావోలు ఎదురుపడడం, వెంటనే కాల్పులు జరపడం, పోలీసులు తిరిగి ఎదురు కాల్పులు జరపడంతో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికైతే ఓ జవాన్ కూడా మృతి చెందినట్టుగా సమాచారం అందుతోంది. సో మొత్తం మీద మావోయిస్టులకు మరొకసారి ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి. పోలీసులు వరుస ఎన్కౌంటర్తో మావోయిస్టులు మట్టుబెడుతుండడంతో మావోయిస్టులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. రైట్, మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, మరొకసారి ఛత్తీస్గఢ్ అడవుల్లో కాల్పుల మూత మోగింది. భారీగా మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఈ భారీ ఎన్కౌంటర్ సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, మరోసారి ఛత్తీస్గఢ్ అడవుల్లో మాత్రం తుపాకుల మోత మోగింది. సో మరోసారి కాల్పుల మూత మోతోటి అక్కడటువంటి వారంతా కూడా ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఈ రోజు భద్రతా బలగాలు ఎన్కౌంటర్ జరపగా 20 మంది నక్సట్లు ప్రాణాలు కోల్పోయారు. అలాగే వారు చేసిన దాడిలో ఓ జవాన్ కూడా చనిపోయారు. ఘటనలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం ఉంది. ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులో ఉన్న దట్టమైన అడవుల్లో భద్రతా బలగాలు నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ ప్రారంభించాయి. ఇందులో భాగంగానే జిల్లాల నుంచి సంయుక్త బలగాలు అడవిలో కూంబింగ్ ఆపరేషన్ చేశారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఎదురు కాల్పులు జరిగాయి. బిజాపూర్ డిఆర్జీకి చెందిన ఒక సైనికుడు ఎన్కౌంటర్ లో చనిపోయారు. పోలీసులు చేసిన ఎదురు కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు హతమయ్యారంటూ తెలుస్తోంది. ఈ ఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున మావోయిస్టులు పారిపోయారంటూ వెల్లడించారు. అయితే ఘటనా స్థలంలో మందుగుండు సామాగ్రి, AK-47 తుపాకులను స్వాధీనం చేసుకున్నామంటూ పేర్కొంటున్నారు రామ్దాస్. ఇక చనిపోయిన వారిలో పార్టీ అగ్రనేతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఉదయం 7 గంటల నుండి మావోయిస్టులు మరియు భద్రతా దళాల మధ్య నిరంతరం కాల్పులు జరుగుతున్నాయి. బీజాపూర్ జిల్లాలోని గంగళూరు ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారని సమాచారం రావడంతో ఎన్కౌంటర్ చేశామంటూ బలగాలను పంపినట్లు ఎస్పీ జితేందర్ యాదవ్ తెలిపారు. అలాగే కాల్పుల్లో మావోయిస్టులకు భారీగా నష్టం వాటిదని చెప్పారు. అయితే ఇంకా ఈ ఆపరేషన్ ముగియలేదని కాల్పు కొనసాగుతున్నాయని వివరించారు. భద్రతా సిబ్బంది వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తున్నామన్నారు. అయితే ఇప్పటి వరకు తమకు అందిన సమాచారం ప్రకారం 20 మంది నక్సట్లు హతమయ్యారని వెల్లడించారు. అంతేకాకుండా మావోయిస్టుల వద్ద నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారంటూ చెప్పుకొచ్చారు. ఇది మాత్రమే కాకుండా నారాయణపూర్ జిల్లాలో ఐఈడీ పేరడంతో ఓ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారంటూ వివరించారు. చూడాలి మరి ఈ రోజు భద్రతా బలగాలు చేపట్టిన ఈ ఆపరేషన్ ద్వారా ఎంతమంది మావోయిస్టులు చనిపోతున్నారన్నది ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికైతే 20 మంది చనిపోయినట్టుగా ఒక అప్డేట్ అయితే మనకు కనిపిస్తుంది రామ్దాస్. మరి ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందా, లేక ఇంతటితోనే ఎన్కౌంటర్ ఆగేటువంటి పరిస్థితి ఉందా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, ఎస్. సో మొత్తం మీద మావోలకు ఇది భారీ ఎదురుదెబ్బని చెప్పాలి. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులు చతికిల పడుతున్నారు. ఇక ఈ ఎన్కౌంటర్లో 20 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. అటు మావోయిస్టుల ఎదురుకాల్పుల్లో ఓ జవాన్ కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. బీజాపూర్, దంతెవాడ జిల్లా సరిహద్దుల మధ్య గంగళూరు దగ్గర ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.